హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దినచర్య అంటే రోజు రొటీన్ వర్క్ అనేటువంటిది మనము చూడబోతున్నాము. రొటీన్ వర్క్లో మనము ఏ విధంగా మాట్లాడతాము అనేటువంటిది చూద్దాము. హమ్ అన్నప్పుడు ఉయ్ మేము అనే అర్థము, మేము మనము అనేటువంటి అర్థం వస్తుంది. హమ్ రహతే, ఇక్కడ వచ్చేసి మేల్ జెండర్ అయితే హమ్ ఉపయోగించినప్పుడు రహతే వస్తుంది. తర్వాత వచ్చేసి ఫీమేల్ జెండర్ అయితే రహతీ అనేటువంటిది వస్తుంది. హమ్ రహతే హై, రహతీ హై. నెక్స్ట్ వచ్చి తుమ్ రహతే హో, తుమ్ రహతీ హో అనేటువంటిది మేల్ జెండర్ అయితే రహతే, ఫీమేల్ జెండర్ అయితే రహతీ హో అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ మనము ఏ విధంగా మనము సంభాషణ అనేటువంటిది మాట్లాడుకుందాము, కాన్వర్జేషన్ ఎలా ఉందని చూద్దాము. అంజలి అనేటువంటి అమ్మాయి వచ్చేసి నమస్తే, అమ్మాయి వర్క్ చేసేటువంటి ఒక ఉమెన్. నమస్తే, క్యా ఆప్ ఆజ్కల్ ఈస్ బస్ మే నహీ ఆతి, ఇప్పుడంతా నువ్వు ఈ యొక్క బస్సులో రావటం లేదేంటి అని అడిగిందనమాట అంజలి అనేటువంటి అమ్మాయి. షీలా నహీ లేదు, ఆజ్కల్ మై అపని సహేలి రాధాకే సాత్ కార్ సే ఆతి హూ, నేను నా యొక్క ఫ్రెండ్ అయినటువంటి రాధతో కారులో వస్తూ ఉన్నాను. అంజలి క్యా రాధా ఆప్కే సాత్ హీ రహతీ హై, నీ యొక్క ఫ్రెండ్ వచ్చేసి నీతో పాటు నివసిస్తూ ఉందా. షీలా హా హమ్ దోనో యహా సాత్ హీ రహతీ హై, మేమిద్దరము ఒకే దగ్గర నివసిస్తూ ఉన్నాము. అంజలి ఇసే మిలో, అంజలి ఇతన్ని మీట్ అవ్వు. యహ్ మేరా చోటా బాయి దినేష్ హై, నా యొక్క చిన్న తమ్ముడైనటువంటి దినేషు. షీలా దినేష్ తుంబి నౌకరీ కర్తే హో, అంజలి అడుగుతుందనమాట, నువ్వు కూడా పనిచేస్తున్నావా అని అడిగితే దినేష్ చెప్తున్నాడు, నహి మై అభి నౌకరీ నహి కర్తా, నేను వచ్చేసి నౌకరీ చేయడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అంజలి యొక్క బ్రదరు. మై అభి నౌకరీ నహి కర్తా, మై బిఏ మే పడతా హూ, నేను వచ్చేసి బిఏ చదువుతున్నాను. అంజలి షీలా ఆప్ రాధాకే సాత్ కభీ ఘర్ ఆయియే, నువ్వు వచ్చేసి ఎప్పుడు ఇంటికి వస్తావు రాధతో పాటు. షీలా ఆజ్కల్ మై సారా దిన్ బహుత్ వ్యస్త రహతీ హూ, నేను చాలా ఫుల్ డే వచ్చేసి నేను చాలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. సారా దిన్ కైసే బీతా హూ పతా హీ నహీ చల్తా, నాకు తెలియడం లేదు నా యొక్క టైం ఎలా స్పెండ్ చేస్తున్నా నాకే తెలియడం లేదు. అంజలి ఆప్ సారా దిన్ క్యా కర్తీ హై, సరే ఏం చేస్తున్నావు, అట్లా ఏం చేస్తున్నావు, టైం స్పెండ్ చేస్తున్నావు అని అన్నప్పుడు షీలా అమ్మాయి సుబహ్ 6 బజే ఉఠతీ హూ, నేను 6 గంటలకు లేస్తాను. తోడీ దేర్ పార్క్ మే టాల్తీ హూ, కొంచెంసేపు నేను వచ్చేసి వాక్ చేస్తాను పార్క్లో. ఘర్ ఆకర్ నహాతీ హూ, వచ్చి స్నానం చేస్తాను. ఉస్కే బాద్ నాస్తా కర్తీ హూ, నాస్తా బనాతీ హూ, నేను వచ్చేసి తయారు చేస్తాను, టిఫిన్ తయారు చేస్తాను. అంజలి మై బీ అపని మాకే సాత్ ఘర్ కే కామ్ మే మదద్ కర్తీ హూ, నేను కూడా వచ్చేసి నా యొక్క అమ్మకు కావలసినటువంటి హెల్ప్ అనేటువంటి చేస్తాను అని చెప్పేసి అంజలి చెప్పిందనమాట. షీలా నాస్తా కర్నేకే బాద్ మై 9 బజే కార్యాలయకే లియే నికల్తీ హూ, నేను వచ్చేసి 9 గంటలకు వచ్చేసి ఆఫీస్కి బయలుదేరుతాను. అంజలి క్యా ఆప్ దోపహర్ కా ఖానా సాత్ లాతీ హై, నువ్వు వచ్చేసి మధ్యాహ్నం పూట భోజనం వచ్చేసి తెచ్చుకుంటావా. నహి మై దోపహర్ మే క్యాంటీన్ మే ఖాతీ హూ, నేను వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి క్యాంటీన్లో తింటాను. కభీ ఇడ్లీ దోశతో కభీ సిర్ఫ్ ఫల్ ఖాతీ హూ, కొన్నిసార్లు వచ్చేసి ఇడ్లీ దోశ తింటాను, తర్వాత కొన్నిసార్లు పండ్లు మటుకే తింటాను. అంజలి ఆప్ షామ్కు ఘర్ కబ్ జాతీ హై, మీరు సాయంత్రం పూట ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తారు. మై షామ్కు కంప్యూటర్ సీక్తీ హూ, నేను సాయంత్రం వచ్చేసి కంప్యూటర్ నేర్చుకున్నాను. ఇస్లియే దేర్ సే ఘర్ జాతీ హూ, అందువల్ల వచ్చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మీనింగ్స్ చూడండి. శబ్దార్థం ఆజ్కల్ నవేడేస్, సహేలీ మీన్స్ ఫ్రెండ్, బాయి మీన్స్ బ్రదర్, నౌకరీ మీన్స్ సర్వీస్, వ్యస్త మీన్స్ బిజీ, పూజా మీన్స్ వర్షిప్, అక్సర్ మీన్స్ ఆఫన్, హమేషా మీన్స్ ఆల్వేస్, दोपहर का खाना मीन्स लंच, मदद मीन्स हेल्प, फल मीन्स फ्रूट, खाना मीन्स फूड और मील, नाश्ता मीन्स ब्रेकफास्ट, कभी कभी मीन्स समटाइम्स, रोज मीन्स డైలీ. ఇక్కడ వచ్చేసి సర్వనామం అంటే ప్రొనౌన్లో వచ్చేసి హమ్ అంటే ఉయ్, ఆప్ అంటే యూ, రెస్పెక్టబుల్ పర్సన్కి చెప్తాము. పుంలింగ్ మీన్స్ మేల్ జెండర్లో, స్త్రీలింగ్ మీన్స్ ఫీమేల్ జెండర్లో ఎలా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ఫస్ట్లోనే చెప్పాము. హమ్ రహతే హై, హమ్ రహతీ హై, आप रहते हैं, आप रहती हैं, तुम रहते हो, तुम रहती हो, ఫీమేల్ జెండర్ అండ్ ఫీమేల్ జెండర్ అనేటువంటి చూసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. ఇడ్లీ దోశ అనేటువంటి ప్రముఖ దక్షిణ భారతీయ వ్యంజన హై, యాక్చువల్గా వచ్చేసి మనకు దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో వచ్చేసి ఫేమస్ అయినటువంటి ఫుడ్ వచ్చేసి ఇడ్లీ దోశ అనమాట.
తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. షీలా కిస్కే సాత్ రాతీ హై, షీలా వచ్చేసి ఎవరితో ఉంటుంది. షీలా అపని సహేలి రాధాకే సాత్ రాతీ హై, తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి రాధతో పాటు నివసిస్తూ ఉంది. దినేష్ క్యా కర్తా హై, దినేష్ ఏం చేస్తున్నాడు. దినేష్ అభి నౌకరీ నహీ కర్తే, ఇప్పుడు ఏమీ పని చేయడం లేదు. బిఏ పడతా హై, తను బిఏ చదువుతున్నాడు. షీలా దొపహర్ కా ఖానా కహా ఖాతీ హై, దొపహర్ మధ్యాహ్నం పూట ఏం తింటుంది, ఎక్కడ తింటుంది. షీలా దొపహర్ కా ఖానా క్యాంటీన్ మే ఖాతీ హై, క్యాంటీన్లో తింటుంది. తర్వాత షీలా సుబహ్ కితనే బజే ఉఠతీ హై, ఎన్ని గంటలకు లేస్తుంది. షీలా సుబహ్ 4 బజే ఉఠతీ హై, మార్నింగ్ వచ్చేసి 6 గంటలకు లేస్తుంది. షీలా షామ్కు క్యా సీక్తీ హై, సాయంత్రం పూట ఏం నేర్చుకుంటుంది. షీలా షామ్కు కంప్యూటర్ సీక్తీ హై, సాయంత్రం వచ్చేసి కంప్యూటర్ నేర్చుకుంటుంది. రాధా కార్యాలయ కైసీ జాతీ హై, రాధా వచ్చేసి కార్యాలయానికి, దట్ మీన్స్ ఆఫీస్కి ఎలా వెళ్తుంది. రాధా కార్యాలయ కార్ సే జాతీ హై, తను వచ్చేసి కార్లో వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.